ఏ రోజు మిమ్మల్ని లైక్ అడగల, సబ్స్క్రైబ్ అడగల. మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. మీకు తగ్గట్టుగా వీడియోలు చేసేటువంటి బాధ్యత నాది. మిస్ అవ్వకుండా కనీసం ఒక 500 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ వీడియో కింద. దయచేసి మిస్ అవ్వకుండా ఇవ్వండి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెల ఏంట్రా అంటే కార్తీక మాసం, మనందరికీ తెలుసు. అయితే ఈ మాసం మొత్తం కూడా కొన్ని రాసుల వాళ్ళకి శివార్చనతో అత్యంత వైభవంగా సాగిపోయే అవకాశం కల్పిస్తుంది. ఎస్పెషల్లీ శనివారం, కార్తీక మాసం శనివారం ఉదయం నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులరాశిలో, కుజుడు తన క్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనస్సు, మకర ఇతర రాశుల యొక్క జీవితం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ఇంక్లూడింగ్ విదేశీయానం జరగబోతోంది. ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయబోతోంది. సో మేషరాశి, ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడితో సహా గురు, శుక్రులు ఇద్దరు కూడా అనుకూలంగా మారినందువల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సుఖ సంతోషాలు బాగా రాబోతున్నాయి. ఎటువంటి ప్రయత్నం చేసినా, అది విదేశీయానం అనండి, మీ ప్రమోషన్ అనండి, మీ జీవితంలో మీ భాగస్వామితో బెటర్ అవ్వడం కోసం గొడవలు ఉన్నప్పుడు, లేదా కుటుంబ కలహాలు అనండి, ఏ రకమైన ప్రయత్నం చేసినా, ఆన్ సైట్ కోసం కానీ, వీసాల కోసం కానీ, తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళ్ళేటువంటి వాటి కోసం కానీ ఏ రకమైన ప్రయత్నం చేసినా ఖచ్చితంగా విజయం అందబోతోంది మేషరాశి వాళ్ళకి డెఫినెట్గా. కర్కాటక రాశిలో ఉచ్చ గురువు పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారు తప్పకుండా రాజయోగాలు, ధనయోగాలు, రెండు రాజయోగాలు ఒక్కోసారి వేరవుతాయి, ధనయోగాలు వేరవుతాయి. ఎందుకంటే రాజయోగం అంటే మీకు ఒక అందలాన్ని ఎక్కించడం కావచ్చు, లేకపోతే గౌరవ మర్యాదలు పెరగడం కావచ్చు. ధనయోగం మళ్ళీ డబ్బును తెచ్చిచ్చేటువంటి అంశం. రెండు వేరు. ఈ సమాజం ఏం చేసేసిందంటే ఈ రెండు ఒకటే అనుకుంటుంది. డబ్బున్నవాడే రాజు అనుకుంటుంది. కొన్నిసార్లు మాత్రమే పాసిబుల్. పవర్ ఈజ్ బిగ్గర్ దాన్ మనీ. సరే, మనం రాజకీయాల్లోకి వెళ్తే వేరేలా వెళ్తుంది కదా. సో జీవితంలో ఊహించిన విజయాలు, సాఫల్యాలు జరగబోతున్నాయి. అంటే సక్సెస్ రేషియో విపరీతంగా పెరగబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. సో మీకు సంబంధించినటువంటి విదేశీ ప్లాన్స్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే అవి డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఆరోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులో కోరికలు డెఫినెట్లీ నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాశి. ఈ రాశికి ధన లాభస్థానాలు బాగా బలపడుతున్నందువల్ల ఆదాయం బాగా పెరిగి వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు ఇలాంటి వాటిలో డబ్బు పెట్టిన వాళ్ళు, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టిన వాళ్ళకి రివర్స్లో బాగా డబ్బు వచ్చే పరిస్థితుంది. కానీ కన్యా రాశి వాళ్ళకి విదేశీయానం కొంచెం పోస్ట్పోన్ అయ్యే పరిస్థితుంది, కొంచెం టైం పడుతుంది. సో తులారాశి, దశమంలో గురువు ఉచ్చస్థితిలో, శుక్రుడు, కుజుడు స్వస్థానం సంచారం వల్ల ఈ రాశి వారికి దశ అద్భుతంగా తిరిగే అవకాశం ఉంది. తులారాశిలో అందరికీ తిరుగుతుందని నేను అన్నాను, కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి మాత్రం మహాభాగ్య యోగం కలగబోతోంది. తులారాశి వాళ్ళకి మహాభాగ్య యోగం కొంతమంది కదలబోతోంది. ఇంకొంతమందికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో పదోన్నతి, ఆన్ సైట్లో ఉద్యోగం చేసి వేరే కంట్రీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్లీ వచ్చే పరిస్థితి. విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశాల నుంచి మీకే ఆఫర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు కానీ, లేకపోతే ఎవరైనా నేను వేరే దేశం అబ్బాయినో అమ్మాయినో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే పరిస్థితి తులారాశిలో ఉంది. ధనుసు రాశి, రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడంతో లాభస్థానంలో శుక్రుడు స్వస్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోయాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలించి విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైనటువంటి ఆస్తి లభిస్తమే కాకుండా విదేశీయానానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి, అంటే ధనుసు రాశి ఎట్లా ఉందంటే, నాకు కావాలి, నేను వెళ్తా విదేశం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళకి అట్లా కాదు. విదేశం నువ్వు వెళ్ళాల్సిందే, నీ జాబ్ అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు ఫస్ట్ ఆన్ సైడ్ వెళ్తావు, ఉద్యోగం మానేస్తావు అనే సిచ్యువేషన్ విదేశీ వాళ్ళకి రాబోతుంది ధనుసు రాశి వాళ్ళకి. మకర రాశి, రాశికి హంస, మాలవ్యం, మహాపురుష యోగాలు ఏకకాలంలో కలగడంతో పాటు లాభస్థానంలో లాభాధిపతి కుజుడు సంచారం వల్ల రాజపూజ్యాలు పెరగడం, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం, రాజకీయ ప్రాబల్యం పెరగడం, ఉద్యోగంలో ఉన్నత పదవులు రావడం, ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకి ఊహించని స్పందన రావడం, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం, తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలవడం, ఇవన్నీ కూడా మకర రాశికి బ్రహ్మాండంగా కలిసి రాబోతున్నాయి. చాలా డూపర్ సక్సెస్గా నడవబోతుంది వీళ్ళది. మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటని కింద కామెంట్ చేస్తే మీకు తగ్గట్టు కూడా మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు డెఫినెట్లీ నేను వీడియోలు చేస్తాను. మిస్ అవ్వకుండా మీ రాశి నక్షత్రం కింద కామెంట్ చేయండి.